పార్టీలో కండవ కప్పుకుంటేనే కదా ఆయనకు బీఫామ్ ఇచ్చారు. సో మొత్తానికి ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో మరి పవన్ గారు మరి ఇంతకీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నాకు ఒక అవకాశం ఇవ్వండి, మాట్లాడండి సార్. ఇప్పుడు 2 విషయాలు ఇంత ముందుకు పవన్ గారు బీజేపీ జాతీయ స్థాయిలో అనేక మందిని ప్రోత్సహించింది, ఎమ్మెల్యేలను ఎంపీలను చేర్చుకున్నది అనేది చెప్పారు కదా. కర్ణాటకలో ఎమ్మెల్యేలు వచ్చినా రాజీనామాలు చేసి మళ్ళీ ఉప ఎన్నిక వచ్చి ఎన్నికలు గెలిచిన తర్వాత మేము పార్టీలోకి తీసుకున్నాం. మధ్యప్రదేశ్లో అయినా ఎవరైతే బయటకు వచ్చారో ఉప ఎన్నికలు జరిపి దాంట్లో గెలిచిన తర్వాతనే భారతీయ జనతా పార్టీకి వచ్చిండ్రు. అది గోవా కావచ్చు, ఇంకొక దగ్గర కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు. మేము ఇట్లాంటి రాజకీయాలు మేమేం చేయలేదు. ఎవరైతే వస్తున్నారో వచ్చినప్పుడు తప్పకుండా కూడా వాళ్ళు రాజీనామాలు చేసి ఎన్నికలు జరిపించిన తర్వాతనే ఇక్కడ జరిగినటువంటి అంశం. ఇవాళ తెలంగాణకు జరుగుతున్నటువంటి అంశము ఆ విధంగా లేదు. ఇప్పుడు మిత్రుడు ఒక వైపు ఏమంటున్నాడు, మేము 6 అన్ని చేశాం అయినా ఇది కర్ణాటకలో కూడా మీరు గమనించండి, 2 సార్లు జరిగినటువంటి కర్ణాటకలో కూడా రాజీనామాల తర్వాతనే ఎన్నికలు గెలిచిన తర్వాతనే అక్కడ భారతీయ జనతా పార్టీలో తీసుకున్నాం. మీరు చరిత్ర మళ్ళీ తెలుసుకోండి. రెండోది యూరియా గురించి చెప్పారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రానికి ఏదైతే ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నారో, రేషన్ బియ్యం ఇస్తున్నారో ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ విషయాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చెప్పట్లేదు అనేది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఇవాళ యూరియాకు సంబంధించి గత 11 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా యూరియా యొక్క కష్టాలు లేకుండా నీమ్ కోటింగ్ చేసి కేంద్రమే రాష్ట్రాలకు సప్లై చేస్తా ఉంది. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చెప్పుకోవట్లేదు? ఇప్పుడు గత సంవత్సరంలో యూరియా సప్లై ఉన్నప్పుడు మా రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసి రైతులకు మేము నిలబడ్డామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఎస్ యూరియా అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు సప్లై చేస్తా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి మరి ప్రజల్లో ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేషన్ చేసి, ఎందుకంటే ఈసారి మాన్సూన్ ఏదైతే ఉందో ఋతుపవనాలు 15 రోజుల ముందు రావడం, ఏదైతే షెడ్యూల్ ఆఫ్ కేంద్రం నుంచి రావాల్సినటువంటి షెడ్యూల్ ప్రకారమే కేంద్రం యూరియాను సప్లై చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి మాన్సూన్ ముందు రావడం వల్ల జరిగినటువంటి గ్యాప్ ఒకటి. 2, ఇక్కడ మంత్రి మరి ఆయనకు పానిక్ సిచ్యువేషన్ ని అలా క్రియేషన్ చేశారు. ఎందుకంటే ఇంతకుముందుకు రైతులందరూ కూడా వాళ్ళకు అవసరం ఉన్నటువంటి ఆ సీజన్ లో ఏ సందర్భంలో అవసరం ఉంటే ఒక సంచి కావాలన్నా యూరియా తీసుకొని పోయి వాళ్ళు వేసుకునే వాళ్ళు, ఇంట్లో స్టాక్ చేసుకునే వాళ్ళు కాదు. కానీ ఈ రోజు పరిస్థితుల్లో స్టాక్ చేసుకోవడం, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది ఎవరు అంటే ఇప్పుడున్నట్టు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని మంచి జరిగినప్పుడు ఇది మా అకౌంట్ లోకి, చెడు జరిగినప్పుడు ఇది కేంద్రం అకౌంట్ లోకి అని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఒకటి గమనించండి, దేశంలో అనేక రిఫార్మ్స్ తీసుకొని వస్తా ఉన్నారు. ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రామగుండాన్ని ఎత్తేసి అనేక సంవత్సరాల నుంచి పడావు పెడితే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ 6,500 కోట్ల రూపాయలు పెట్టి దీన్ని రామగుండాన్ని రీఓపెన్ చేసి ఇక్కడ నుండి ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇక్కడ రైతుల కోసం యూరియన్ ప్రొడక్షన్ చేస్తా ఉంది. సో నేను ఏమంటుంటే ఈ రోజు ఏదైతే డిబేట్ ఉందో ఒకటే అంటున్నా, కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలను మేము చేర్చుకున్నాం. సో రేపు ఉప ఎన్నికల కోసం మేము సిద్ధంగా ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మీరు నీతుల గురించి మాట్లాడొద్దు. ఎందుకంటే గతంలో మీరు చేసిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే ఎమ్మెల్యేల తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది కాబట్టి సో వాళ్ళు ఈ రోజు వాళ్ళు కూడా ధైర్యంగా మాట్లాడారు.